ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు బీఆర్ఎస్ నాయకులు నిరసన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలకు వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, అలాగే జిల్లా అధ్యక్షులు రేఖాంతరావు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెచ్చానాయసరావు పిలుపు మేరకు మరి ఇవాళ 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో కూడా ఏ ఒక్కటి కూడా అరకొరగా అమలు చేయడం తీరుని నిరసిస్తూ మరి ఇవాళ ఆనాడు గ్యారంటీ కార్డుల మీద మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సంతకాలు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి గ్యారంటీ కార్డులు పంచడం జరిగింది. వాటిల్లో కూడా ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి 13 గ్యారంటీల్లో కూడా అరకొరగా చేయడం జరిగింది. రైతు రుణమాఫీ కూడా మరి ప్రతి గ్రామంలో కూడా 50% దాటినటువంటి పరిస్థితి. అలాగే రైతు భరోసా కూడా ఇప్పటి వరకు 3-4 ఎకరాలకే అసంపూర్తంగా వేయటం జరిగింది. ప్రతిదీ కూడా ప్రతి విషయంలో కూడా ఇవాళ గవర్నమెంట్ మరి విఫలమైనటువంటిది కనపడతా ఉంది. మరి ఆ కారణం చేత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక వినతి పత్రాన్ని మరి పోలీస్ స్టేషన్లో గౌరవ ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది. వారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా దమ్మపేట మండల బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఇది సందర్భంగా మరి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ అందజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి 6 గ్యారంటీల పేరుతో 13 అంశాలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పేసి మరి గ్యారంటీ కార్డుల మీద సంతకాలు పెట్టి ప్రజలకు అందజేసి ప్రజల్ని మోసం చేసి దొడ్డిదారిన అధికారంలోకి రావడం జరిగింది. మరి మేము ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఈ రోజున ఒక లైన్ తీసుకుంది, మరి అన్ని పోలీస్ స్టేషన్ కేంద్రాల్లో ప్రజలను మోసం చేసిన బట్టి విక్రమార్క మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కేసులు నమోదు చేసి మరి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను తక్షణమే అమలు చేయాలని మరి డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ లో వారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది.